హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే పడబోతున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్గా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఆ వచ్చిన న్యూస్ మీకు క్లియర్గా చూపిస్తాను. అంతకంటే ముందు ఈ వీడియో చూసినవారు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అలా చేస్తేనే ఈ వీడియో రీచ్ అవుతుంది. పీఎం కిసాన్ సంబంధించినటువంటి 17వ విడత సంబంధించిన డబ్బులకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి పీఎం కిసాన్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పట్టణంలో పీఎం మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మనకి తెలిపారు. మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన తొలి సంతకం ఈ నిధుల విడుదల దశలపైన పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా 6,000ని 3 విడతల్లో 2,000 చొప్పున విడుదల చేస్తున్నారు. సో ఇప్పుడు పెట్టుబడి సాయం కింద కేంద్రం అయితే అందించబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఓవరాల్గా అయితే మనకి ఈ నెల 18వ తారీఖున మనకి పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 6,000 రూపాయల సంవత్సరానికి సంబంధించి ఒకవేళ మీకు గతంలో పడని డబ్బులు కూడా ఒకవేళ పడకపోతే మీరు మీ యొక్క ఆధార్ అప్డేట్ కానీ అవన్నీ చేయించుకుంటే ఆటోమేటిక్గా ఒకేసారి మీకు 6,000 రూపాయలు, అంతకుముందు కూడా పడని డబ్బులు కూడా ఒకేసారి మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే అట్లా పడడం జరుగుతుంది. అట్లా ఎవరికైనా పడని వాళ్ళు ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను ఎలా చేసుకోవాలనేది. నెక్స్ట్ మనకి ఇది తెలంగాణలో అయితే రైతు భరోసా అయితే కూడా ఈ నెల 18 నుంచి కూడా అది కూడా మొదలయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా అయితే రైతుకు సంబంధించిన ఏదైతే ఈ ఎవ్రీ ఇయర్ పడే ఈ పీఎం కిసాన్కి సంబంధించిన అప్డేట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.